ఆయన్ని బాగున్నాడా? నేను బాగున్నాను అనుకుంటున్నాను. అందరూ సేఫ్గా ఉన్నాను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడ చూసినా వర్షాలు. అసలు పైన ఉన్న నగ్గుకే ఉన్న సిల్లు కడిగినానికి ఒక అక్కడిని ఇంతకన్నా వర్షాలు. అసలు బయటికి పోయే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. చూసారా, నా విలేజ్లో మొత్తం వర్షం వాగులో ఉన్న నీళ్ళన్నీ ఇలా వచ్చేసాయి ఇళ్ళల్లోకి. కొన్ని ఇళ్ళు అయితే నిడిగిపోయాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ కొంతమంది అయితే వేరే ఇళ్ళల్లో పోయి ఎక్కువగా ఉన్న ఇళ్ళల్లో పోయి అలా షేక్గా అలా ఉన్నారు. నా ఇల్లు కొంచెం షేక్గా కొంచెం హైక్లో ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ గట్టు చెప్పలేను, ఎందుకంటే ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మేబీ వరదకి పెరగచ్చు. గట్టు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎటు వెళ్ళాలో ఏమో అర్థం కావట్లేదు. కొంతమంది ఇళ్ళల్లోకి అయితే పావులు గేదెలు అలా వస్తున్నాయి. వాళ్ళు నిన్నైతే ఒక ఇంట్లోకి 4-5 పావులు అలా వచ్చేసాయి ఒకసారి కాసుకోవాలి. వాళ్ళు భయపడ్డారు బాగా. ఇంకా ఇది తగ్గాలి అంటే వర్షం తగ్గిద్ది, కానీ వర్షం పెరుగుతూనే ఉంది కాబట్టి ఇంకా వరదకి ఇంకా పెరిగే అవకాశం ఉంది. నా ఊళ్ళో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. మేబీ ఊరు ఖాళీ చేసి ఎక్కడన్నా వెళ్ళాల్సి వస్తుందో వెళ్ళే పరిస్థితి కూడా లేదు కాబట్టి అది ఇవాళ రేపు ఏం చేయాలి అని ఇప్పుడు అక్కడ నిలుస్తున్న వాళ్ళ ఇళ్ళకే నొక్క మునిగిపోయింది. అందుకే వాళ్ళు బయటకు వచ్చేసారు రోడ్డు సైడ్. లగేజ్ అంతా పైన గాగా ఉంటుంది కదా, గాగా పైన తెట్టేసి బయటకు వచ్చేసారు అలా. నాకు అందరూ ఈ టెన్షన్తోనే ఊరంతా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే పక్కన ఉన్నాయి నా అన్ని పక్కన వాగులు ఉంటాయి. 2 వాగులు ఉన్నాయి. ఆ వాగులు ఏంటంటే పొల్లి పోయి ఆ వాగు నీరంతా ఊరినే పడిపోయింది. చిన్న పిల్లగాళ్ళు వాళ్ళకి ఏమన్నా తినే ఏమన్నా కొనుక్కోవాలా, స్నాక్స్ అయినా ఏదైనా చిన్న పిల్లగాళ్ళు కూడా ఏదన్నా సరుకులు కానీ ఏదన్నా తీసుకున్నామన్నా బయటికి పోవాలన్నా ఇబ్బంది ఉన్నది. ఒక షాపులు కూడా మొత్తం క్లోజ్ చేసేసారు. షాపులలో కూడా వాకులు వచ్చేసారి. కానీ